హల్లెలూయా. మంచిది. ఈ సమయమందు మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయతో గమనించండి. నేటి దినములలో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు మనము చూడాలి. ఎవరి వైపు చూడాలి? చెప్పాలి గట్టిగా. ఎవరి వైపు చూడాలి? లుక్ అంటు జీసస్. గట్టిగా చెప్పండి అందరూ ఒక్కసారి. లుక్ అంటు జీసస్. యేసు వైపు చూచుచు. ఈరోజు చాలా మంది యేసు వైపు చూడకుండా పరిస్థితుల వైపు, మనుషుల వైపు, లోకం వైపు చూస్తూ ఉన్నారు. అందుకని దేవుని వాక్యం చెప్పుచూ ఉన్నది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఈ విశ్వాసపు పరుగు పందెములో మనము ఓపికతో పరిగెత్తవలసిన వారమై ఉంటున్నాం. కనుక ఈరోజు మన ఎదుటున్నటువంటి ఈ విశ్వాస జీవిత యాత్రలో మనము ఏ రీతిగా వెళితే మనము ఎలాంటి బహుమానమును, ఎలాంటి జీవితాన్ని మనం పొందుకుంటామో మనము తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది వారి ఇష్టం వచ్చినట్లు పరిగెత్తుచూ ఉన్నారు. అందుకని వారి జీవితంలో ఒక సరైనటువంటి పరిస్థితులను వారు పొందుకోలేకపోతూ ఉన్నారని దేవుని సేవకునిగా మీకు తెలియజేయచ్చు ఉన్నాను. అలాగే మనము ఈ యొక్క లోకములో జీవిస్తున్నాము కాబట్టి లోక మాలిన్యం మనకు అంటకుండా మనలను మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. భక్తుడైన యోహాను తన పత్రికలో రాయిచున్నటువంటి మాట, పిల్లలారా నా మాట వినుడి, లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించకుడి. లోకములో ఉన్న వాటిని. ఈరోజు లోకములో ఏముంది అంటే ఫ్యాషన్ ఉంది. ఏముంది లోకములో? బ్యూటీ ఉంది. ఏముంది లోకములో? ఎంత అందంగా తయారవ్వాలా, ఎంత చక్కగా తయారవ్వాలని చూస్తున్నారు. ఈ లోకములో ఏముందంటే మోసముంది. ఏముంది? మోసముంది. మనుషులను మోసం చేస్తూ, మనుషులను మాయ చేస్తూ బ్రతుకుతున్న ఈ దినాలలో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తే మన జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ మనం ఒక కథ చెప్పుకుందాం. ఒక కథ చెప్పుకుని దేవుని యొక్క మాటలు ఆలకించుదాం. అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉంది. ఆ కాకి పాపం ఆ అడవిని దాటి ఊళ్ళోకి వచ్చింది. ఊళ్ళోకి వచ్చేసరికి కాకులు ఎలా ఉంటాయి చెప్పండి దయచేసి అందరూ? నల్లగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. కాకి అరుస్తుంది అనుకో, ఏం చేస్తారు ఇంటోళ్ళు? కట్టె తీసుకునో రాయి తీసుకునో ఇసిరేస్తారు. కాకిని ఇంటి మీద వాళ్ళనిస్తారా? వాళ్ళనియ్యరు కదా. కాకి అంటే అపశకునం అంటారు. కాకి అరిస్తే కీడు అంటారు. కాకి కనబడితే ఏదో కీడు జరుగుతుందని ఆ కాకులు ఏం చేస్తారంటే ఇళ్ళ ముందుకు రానియరు. పాపం ఈ రీతిగా ఆ కాకి
ఏ ఇంటికి పోదామన్నా అందరూ తరుముతున్నారు. ఎక్కడ ఆహారం తిందామన్నా ఏమి దొరకటల్లా. అది చాలా కష్టపడుతుంది, అది చాలా ప్రయత్నాలు చేస్తుంది. పాపం కొంతమంది దానికి పిండాకుడు తెలుసు కదా, చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారంటే చెరువుల దగ్గర, బాయల దగ్గర, వాగుల దగ్గర ఆ చచ్చిపోయిన వాళ్ళ కోసం ఇంత అన్నం ముద్దలు చేసి ఆకులు పెట్టి ఆడబెడతారు. పాపం అలాంటి ఆహారం తినాల్సి వచ్చింది. ఈ రీతిగా ఆ కాకి ఉంటూ ఉండగా ఒకరోజు అది ఎగురుకుంటా ఒక సరస్సు మీద పోతా ఉంది. సరస్సు అంటే తెలుసా? నీళ్లుండే ప్రాంతం. ఆ యొక్క సరస్సులో చాలా చక్కగా మరి తామర పువ్వులు, ఎంతమంది చూచారు ఇక్కడ ఉన్న వాళ్ళు? తామర పువ్వులు నీళ్ళ మీద భలే ఉంటాయి, అందంగా తెల్లగా రోజ్ కలర్లో పచ్చని ఆకుల మధ్య ఆ తామర పువ్వులు భలే అందంగా ఉంటాయి. ఆ తామర పువ్వుల మధ్యలో ఒక హంస ఎలా ఉంటుంది చెప్పండి? వైట్గా ఉంటుంది, తెల్లగా చక్కగా నెక్ ఎత్తుగా పెట్టుకుని చాలా అందంగా ఉంటుంది కదా. ఈ హంస మరి స్వాన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ హంస ఆ నీటిలో పాపం చక్కగా అటు ఇటు పోతుంటే పిల్లలందరూ అరే రే హంస వస్తుంది, హంస వస్తుంది, హంస వస్తుంది అని చాలామంది దాన్ని చాలా చూస్తూ ఉన్నారు. కొంతమంది అక్కలాంటి వాళ్ళందరూ వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు. అన్నలు లాంటి వాళ్ళు ఆ హంస ఇటు నిలబడితేనే టక్ టక్ మంది ఫోటోలు దిగటం మొదలుపెట్టారు. అందరూ కలిసి ఆ హంసను చాలా చూస్తున్నారు. ఎవరు కూడా కొట్టటల్లా, ఎవరు కూడా తరమటల్లా, ఎవరు కూడా దాన్ని ఏమీ అనటల్లా. పాపం హంస భలే అనుకుంటా ఉంది. అప్పుడు అందరు వెళ్ళిపోయినాక కాకి వచ్చి హంస దగ్గరికి, హంస హంస నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీవు చూడు ఎంత చక్కగా ఉన్నావు అని పాపం దాన్ని పొగిడింది. దాన్ని పొగిడితే హంస అంటుంది, ఓసే తిక్క కాకి, నేను ఈ నీళ్ళల్లో ఉన్నంతసేపే నా బతుకు, నీ నీళ్ళు ఎండిపోయినాయి అనుకో నా బ్రతుకు కూడా ఎండిపోతుంది. నేను ఎక్కడుండాలో నాకు తెలియదు, నేనేమి తినాలో నాకు తెలియదు. అందుకే నీవే మంచిదానివి, నువ్వు ఇంటింటికి పోతావు, ఆ ఊరు తిరుగుతావు, ఈ ఊరు తిరుగుతావు, ఎంత చక్కగా తిరుగుతావు నువ్వు. నిన్ను ఎవరు కొట్టినా ఎవరన్నా నువ్వేం పట్టించుకో, నువ్వు చక్కగా అనేక ఊర్లకు పోతావు, అనేక ఇళ్ళకు పోతావు, నీవే చాలా హ్యాపీ అని ఈ హంస అంటది. నాకన్నా చిలక ఉంది చూసావా? చిలక ఎలా ఉంటుంది చిలక చెప్పండి? చాలా పచ్చగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, భలే అరుస్తుంది కదా చిలక, చాలా ముద్దు గరిసింది. పాపం చిలక చాలా అందంగా ఉంటుంది, అడవిలో దానంత అందగత్తి ఇంకొకటి లేదు అని కాకితో హంస అంటది. సరే మనిద్దరం కలిసి చిలుక దగ్గరికి పోదాం, చిలుక గురించి మాట్లాడదాం, చిలుకతో కూడా కొన్ని ఆలోచనలు చేద్దామంటది. కాకి హంస కలిసి చిలకను దేవులాడటానికి అడవిలోకి పోతాయి. పాపం అడవిలో అటు తిరుగుతున్నా ఇటు తిరుగుతున్నా, ఎక్కడ చూద్దామన్నా అడవంతా పచ్చగుంది. ఎట్లుంది అడవంతా? ఎలా ఉంది? పచ్చగుంది. ఈ పచ్చగా ఉండేసరికి చిలక ఎక్కడుందో ఈ కాకి హంస కనబడల. చిలక అప్పుడు అరిచింది అని అరిచింది. అరిచేసరికి ఒరు కాకి హంస ఇక్కడుంది అనేసి ఆ చిలక దగ్గరికి వచ్చింది. చిలక నీతో మాట్లాడటానికి వచ్చాము. కాకొచ్చి హంస నీవే అందగత్తెవి, నీవే అందంగా ఉన్నావు, అందరు నిన్నే ఇష్టపడుతున్నారంటే నేనన్నాను నన్ను కాదు, చిలక ఎంత చక్కగా ఉంటుందో, దాని చిలక పలుకులు ఎంతమంది వింటారో. మరి చిలక చక్కగా
మంచి మంచి పండ్లు తింటది. జామ పండ్లు కదా, చిలక ఎలా తింటది? సగం సగం కొట్టేస్తుంది. మామిడి పండ్లు తింటది, సపోటాలు తింటది, పనస పండ్లు తింటది, నేరేడు పండ్లు తింటది. చిలక మంచిగా ఆ యొక్క అడవిలో ఏ చెట్టుకి ఏ పండు కాస్తే ఆ పండ్లు భలే తింటది. కనుక చిలక, నీవే చాలా చక్కని దానివు, చాలా అందగత్తివంటే చిలక చెప్తుంది కాకికి, హంసకి, ఓసి తిక్కల్లారా, మీరు అట్టనుకున్నారా? ఇప్పుడు నేను అడవిలో ఉంటే నన్ను మీరు చూడటానికి వచ్చి ఎంతసేపు దేవులాడారు? నేను కనబడ్డానా మీకు? పచ్చగా ఉండేసరికి నేను చెట్ల మధ్యలో ఆకుల్లో కలిసిపోయా. నా స్వరం విని మాత్రమే మీరు నన్ను గుర్తుపట్టారు. అదే నా దుఃఖం, నా బాధ. నేను ఈ అడవిలో ఆకు రంగులో ఉండటం వల్ల ఏ ఒక్కరు నన్ను గుర్తుపట్టట్లా, ఏ ఒక్కరు నన్ను గుర్తుపట్టట్లా, తెలుసుకోవట్లా. కనుక నా బతుకు కూడా వేస్ట్. ఈ చెట్లు పచ్చగున్నంత కాలం నేను ఎవరికి కనబడదు. కేవలం నా స్వరం మాత్రమే మీరు వింటారు. అందుకనే అసలు నాది కాదు బతుకంటే, అసలు బతుకంటే నెమలిది, అందమంటే నెమలి అని పాపం ఈ మూడు కలిసి నెమలి దగ్గరికి పోదామని చూసినాయి. ఎడకు పోదామని చూసినాయి? నెమలి దగ్గరికి. నెమళ్ళు ఎక్కడుంటాయి చెప్పండి మీరు? ఎక్కువగా నెమళ్ళను మీరు ఎక్కడ చూసి ఉంటారు? జూలో కదా. ఎక్కడ చూస్తాం మనం? పార్కుల్లో చుట్టూ వలబెట్టి, చుట్టూ మెస్ పెట్టి, ఆ మెస్లో ఏం చేస్తారు? దాన్ని బంధించుంటారు. అవునా? పాపం ఈ మూడు కలిసి, కాకి, హంస, నెమలి, చిలుక, రామచిలుక, ఈ మూడు కలిసి నెమలి దగ్గరికి పోదామని ప్లాన్ చేస్తాయి. అడవిలో చూస్తాయి. ఎక్కడ చూసినా కూడా అడవిలో ఒక్క నెమలి కూడా కనపడదు. పాపం నెమలి కనపడపోయేసరికి ఎక్కడికి పోదాం, ఎక్కడ ఉంటాయి అంటే అవి ఎగురుకుంటూ వస్తూ ఉంటే ఒక పార్కులో చుట్టూ ఇనప కంచె పెట్టి, ఆ ఇనప కంచెలో దాన్ని భద్రంగా పెట్టారు. ఆ నెమలి పట్టుకొచ్చి చక్కగా జూలో ఆ పక్షుల మధ్యలో పెట్టారు. ఒక 5-6 నెమళ్ళు పెట్టి, ఒక నెమలి వచ్చి చూసినాయి. నెమళ్ళను చూసినాయి. అబ్బా, నెమలి ఎంత అందంగా ఉంది. పురివిప్పితే ఎలా ఉంటుందో చెప్పండి నెమలి పించాలు. చూసారా నెమళ్ళను మీరు ఎప్పుడైనా? వెరీ గుడ్. నెమలి ఎలా ఉంటుంది? చాలా పెద్ద తోక ఉంటుంది, పించాలు కదా. నెమలేకలు, ఈకలన్నిట పెట్టుకుంటుంది. ఎప్పుడైనా వర్షం కానీ చల్లని గాలి వచ్చిందనుకో సాయంత్రం పూట, నెమలేం చేసిద్ది? నాట్యమేసి నెమలి పురిప్పిద్ది. అప్పుడు ఎట్టుంటుంది? నెమలంతా చాలా అందంగా ఉంటుంది, చాలా సౌందర్యంగా ఉంటుంది, చాలా మందిని ఆకర్షించింది, చాలా మందిని భలే ఇష్టపడతారు. పాపం కాకి, హంస, చిలుక ఈ మూడు నెమలి దగ్గరికి వచ్చి, నెమలి నిన్ను చూడటానికి వచ్చాం, నీతో మాట్లాడటానికి వచ్చాం, నీ గురించి తెలుసుకోవడానికి వచ్చామంటే ఆ నెమలి అంది, నా బొంద, నా గురించి ఏం తెలుసుకోవడానికి వచ్చారు? ఇదిగో చూడండి, నేను బంధించబడ్డాను, నేను తిరగడానికి లేకుండా నన్ను ఇక్కడ కట్టేశారు, నా అందాన్ని అడవిలో చూపించకుండా ఇదిగో వేటగాళ్ళు నన్ను బంధించుకొచ్చారు. నేను కనబడితే వేటగాళ్ళు నాకు గురి పెడతారు, నేను కనబడితే నన్ను బంధిస్తారు. నా అందం నన్ను ఏం చేసిందంటే బంధించింది. మీరే నయం. చిలక చూడు అడవిలో భలే తిరుగుతుంది, హంస చూడు నీళ్ళల్లో భలే అందంగా ఉంటుంది, కాకైతే ఇల్లు తిరుగుతుంది, అక్కడికి తిరుగుతుంది.
బా ఎంత బాగుంటారు మీ ముగ్గురు అంటే, వారి 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 వారే కాకి అనుకుంది హంసే అందంగా ఉంటుందని, హంస అనుకుంది చిలకే అందంగా ఉంటుందని, చిలక ఈ మూడు కలిసి ఏమనుకుంది, నెమలే అందంగా ఉంటాయి అనుకుంది. కానీ తీరా నెమలి దగ్గరికి వచ్చేసరికి నెమలేం చెప్పింది, నా అందము నన్ను బంధించింది, నా అందము నన్ను బంధించింది, నా పరిస్థితులు నన్ను బంధించింది. నేను ఈ లోకానికి అందంగా కనబడ్డా, నేను ఈ లోకములు అందముగా ఉన్నా, వేటగాళ్ళు నన్ను వెంటాడి వెంటాడి పట్టుకున్నారు. వేటగాళ్ళు నన్ను బాణాలతో కొట్టారు. వేటగాళ్ళు నన్ను వలలో చిక్కించుకుని తెచ్చి ఈ జూలో నన్ను బంధించారు. నాకు స్వేచ్ఛ లేదు, నాకు సంతోషము లేదు, నాకు తిరగడానికి లేదు, నేను నా బాధ ఎవరికి చెప్పుకోవడానికి లేదు. నేనిప్పుడు ఈ యొక్క జూలో బంధించబడ్డా. నేను ఈ జూలో ఇదిగో నిస్సహాయ స్థితిలో ఒంటరిగా నా బ్రతుకును వెళ్ళబుచ్చుతున్నా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ చెల్లి, అక్క, తమ్ముడా, అన్న, నీ నా జీవితంలో లోకం వైపు చూస్తున్నంత కాలం, లోకములో ఉన్న పరిస్థితులను మనము గమనిస్తున్నంత కాలం ఏదో ఒక బలహీనత మనలను వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక బలహీనత మనలను తరుముతూ ఉంటుంది. అందుకే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. మనం ఎవరి వైపు చూడాలా? యేసు వైపు. మనుషుల వైపు చూస్తే కాకి హంస వైపు చూచింది, హంస చిలక వైపు చూసింది, చిలక నెమలి వైపు చూసింది. ఆఖరికి నెమలి ఏం చెప్పింది? ఏమీ లేదు, నేను బంధించబడ్డాను, నాకు స్వేచ్ఛ లేదు, నాకు ఆనందము లేదు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంఘమా, ఎవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపు చూస్తే మోసపోతావు. 118వ కీర్తనలో చెప్పబడుతున్న మాట, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. అందుకే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. ఎందరైతే ఆయన వైపు చూస్తారో, ఎందరైతే వారి నేత్రములు ఆయనపై ఉంచుతారో, అట్టి బిడ్డలను దేవుడు ఈ లోకములో స్వేచ్ఛగా ఉంచాడు, ఆనందముగా ఉంచాడు, సర్వ సంపదల చేత వారిని దీవించాడు. ఈరోజు నీవు ఎటువైపు చూస్తున్నావు? ఈరోజు నీవు ఎలాంటి చూపులు కలిగి ఉన్నావు? జాగ్రత్త సుమా. లోకం వైపు చూసేవా, దేవుని ప్రేమను పోగొట్టుకుంటావు. మనుషుల వైపు చూసేవా, మోసపోతావు. జాగ్రత్త. అందుకే యేసు వైపు చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము ఆ మొదటి వచనాలలో చూసినట్లయితే చక్కని మాటను మనము గమనించవచ్చు. చూడండి, దేవుడు గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీ ప్రాణములను విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు
ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి. ఆయనను తలంచుకొనుడి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూద్దాం. ఈ లోకం వైపు చూడొద్దు, లోక పరిస్థితుల వైపు చూడొద్దు. కాకి వలె ఒకవేళ నీవు హంస వైపు చూచేవా, హంస వలె చిలక వైపు చూసేవా, ఇదిగో చిలుక నెమలి వైపు చూస్తే ఆఖరికి వారికి తెలిసిన ఒక నీతి ఏమిటంటే, ఇదిగో ఎవరి వైపు చూసినా ప్రయోజనము లేదు. ఎవరి వైపు చూచినా ఎవరికుండే కష్టాలు వాళ్ళకున్నాయి, ఎవరికుండే బాధలు వాళ్ళకున్నాయి, ఎవరికుండే ఇబ్బందులు వారికున్నాయి. కానీ దేవుడు మనకిచ్చిన విశ్వాసమును బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ ప్రార్థనా జీవితాన్ని బట్టి, మన ఎదుట ఉంచబడిన ఈ పందెపు రంగములో ఓపికతో పరిగెత్తాలి అంటే మనము ఎవరి వైపు చూడాలో తెలుసా? యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూద్దాం. దేవుడు తన మాటలు మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.